కానీ నిజంగానే యాక్చువల్గా ఏంటంటే మరి గతంలో ఫిరాయింపులు చట్టం తీసుకొచ్చింది మీరే యాక్చువల్గా, కానీ మిమ్మల్ని ఫిరాయించి మీ 12-13 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారని చెప్పి కేసీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఆహ్వానించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేయించుకుంటూ ఎంతవరకు కరెక్ట్ అనేది అవి వాళ్ళు చేస్తున్నటువంటి ఇష్యూ. రవి, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గెలవంగానే కూడా ఒక మాట అన్నారు, ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీదకి రావాల్సిన అవసరం లేదు, వస్తే కూడా ఊరుకోమని చెప్పేసి మాట్లాడారు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, మీ పార్టీలో గెలిచిన వాళ్ళు మీ పార్టీలో ఉండాలనేది మా కోరిక. కానీ వాళ్ళ గెలిచిన 2వ రోజు నుంచే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ రోజు నుంచే వీళ్ళు ఏం మొదలు పెట్టారు? 3 రోజుల ముఖ్యమంత్రి, 3 నెలల ముఖ్యమంత్రి అయిపోయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అన్న వాళ్ళు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో. నేను అదే చెప్తాను, ఎవరైతే కూల్చేస్తాం అంటే వాళ్ళ డైరెక్షన్ లో ఎవరు మాట్లాడిపించారో వాళ్ళతో మాట్లాడిపించారు కదా. మాట్లాడిపించిన వాళ్ళు కూడా ఇవాళ ఏం చేశారంటే ఏమో రోజు ఉంటే వీళ్ళు మాత్రం ప్రభుత్వాన్ని కూల్చేపిస్తామని చెప్పేసి మాట్లాడిపిస్తున్నారని చెప్పేసి, ఈ కూల్చేపించుడు కాదు మేము ప్రభుత్వాన్ని నిలబడతామని చెప్పేసి రోజొకరు వస్తూ ఉన్నారు కదా, రోజొకరు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఆహ్వానిస్తే కదా. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు కదా, గౌరవ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. కడియం శ్రీహరి గారు మరి మొదట వచ్చారు కదా. కడియం శ్రీహరి గారు, నేను అందుకే చెప్తా ఉన్నాను, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు యొక్క ఒత్తిడి మేరకు వాళ్ళు మాట్లాడి తర్వాత వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకొని ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం అని చెప్పేసి చెప్పించేదానికన్నా మనం పోయి నిలబెడదాంపా అని చెప్పేసి వాళ్ళు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూలగొడతామంటే మనం నిలబెడతామని చెప్పేసి వైపు వస్తూ ఉన్నారు. ప్రజాస్వామిక దేశమే కదా ఇది, మరి కూలగొడతామనే హక్కు మీకు ఎక్కడిది? ప్రజాస్వామ్యంలో 64+165 సీట్లు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 65 సీట్లు వచ్చిన తర్వాత నువ్వు కూలగొడతామనే హక్కు నీకెక్కడిది? నీకున్న స్ట్రెంత్ ఎంత, నీకున్న బలం ఎంత? అంతే కదా. అందుకని ఇవాళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా ఏమనుకుంటారు, కూలగొడతాం ఏంది భయ్ ఇదంతా అని చెప్పేసి నిలబెడతామని వస్తున్నారు. దానికి ఆహ్వానిస్తా ఉన్నాం. కానీ ఎమ్మెల్యేలుగా రండి పర్వాలేదు, కానీ వాళ్ళ 2 అక్కలు వచ్చేసి మాకు మంత్రి పదవులే కావాలని చెప్పేసి బేరాలు కుదురుచుకా ఉంటే రేవంత్ రెడ్డి గారు ససేమీరా అన్నారు. ససేమీరా అన్నదానికి వాళ్ళ అక్కలు యాగ పెట్టుకొని మహాభారతంలో కదా శిఖండిని అడ్డం పెట్టుకొని యుద్ధాలు చేసినట్టుగా ఇవాళ 2 అక్కలను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ గేమ్ ఆడుతూ ఉన్నది. ఎవరు తర్వాత అసెంబ్లీలో మాట్లాడిందని కూడా ప్రజలు కూడా ఒక నిర్ధారణకు వస్తారు కదా. సబితా ఇంద్రారెడ్డి గారే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించినా మేము మరి కాంగ్రెస్ పార్టీలో ఉందా, టీఆర్ఎస్ పార్టీలోకి పోయింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో గెలిచి మళ్ళీ ఎక్కడ ఉంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉందని ప్రజలు గమనిస్తున్నారు కదా. అందుకని చీకొడతారు వాళ్ళని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తున్నారు. మన ఆల్రెడీ గద్వాల ఎమ్మెల్యేని చూసాం, మళ్ళీ వచ్చాడు కదా కృష్ణమోహన్ రెడ్డి, మళ్ళీ వచ్చినాడు కదా. సరే ఆయన ఏమన్నాడు, నేను పోలేదని చెప్పినాడు. సరే పాత పరిచయాలతో ఎక్కడో దగ్గర కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటే ఆ ఫోటోలను వాళ్ళు పబ్లిష్ చేసుకొని మేము వచ్చినామని చెప్తా ఉన్నారు, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామన్నారు. మళ్ళీ వచ్చారు, జూపల్లి కృష్ణారావు గారిని కలిసారు, తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిసారు. మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసమే వచ్చినామని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నారు కదా. ఓకే, కానీ కేసీఆర్ గారు వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో మాకు అధికారం వచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత కానీ మాకు వ్యతిరేకత రాలేదు, కాంగ్రెస్ పార్టీకి కేవలం 7 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి పెద్దగా దీన్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో ఎలా చూస్తారు దీన్ని? అది వాళ్ళు అనుకుంటున్నారు వ్యతిరేకత వచ్చింది. ఎందుకు వ్యతిరేకత వస్తుంది? డిఎస్సి వేసినందుకు వ్యతిరేకత వస్తుందా? ఫ్రీ బస్ ఇచ్చినందుకు వ్యతిరేకత వస్తుందా? రైతులకు రుణమాఫీ చేసినందుకు వ్యతిరేకత వస్తుందా? రైతు బంధు ఇస్తున్నందుకు వ్యతిరేకత వస్తుందా? కేసీఆర్ గారి యొక్క అవినీతిని బయటికి తీస్తున్నందుకు వ్యతిరేకత వస్తుందా? గ్రామ పంచాయతీని బలోపేతం చేస్తున్నందుకు వ్యతిరేకత వస్తుందా? దేనికి వస్తుందండి వ్యతిరేకత? దేనికి వస్తుంది? ఎందుకు వస్తుందంటే మెయిన్ పాయింట్ ఒకటి ఉంది మేడం, అది మీరు కూడా చెప్పాలి. కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలన కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఆంధ్ర పాలకుల హస్తగతం ఈ తెలంగాణ కాబోతుందని అనేది పెద్దగా వాళ్ళు ఇష్యూ చేస్తున్నటువంటి అంశం. దీన్ని మీకు ఏం సమాధానం చెప్తారు? చూడు రవి, రాజకీయాలలో ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉండాలనుకుంటా. ఏదైనా కొత్త మనం రాజకీయంగా కొంచెం ముందుకెళ్ళి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన, ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన ఉంది. ఇక్కడ కూడా కొత్త పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఆ రోజు గౌరవాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సరే, చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాల కాలంలో, గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు కలిశారో ప్రజలకు తెలుసు, ఎన్నిసార్లు రాష్ట్ర సమస్యలు మాట్లాడారో ప్రజలకు తెలుసు, ఎన్నిసార్లు చేపల పులుసుల గురించి మాట్లాడుకున్నారో ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు ఎవరైనా దేనికోసం కలుస్తూ ఉన్నారు, ఎక్కడ కలుస్తూ ఉన్నారు గమనిస్తారు. కాంగ్రెస్ పార్టీ అయిన తర్వాత మళ్ళీ తీసుకొని పక్క రాష్ట్రంలో ఎందుకు కలుపుతాం? బుద్ధి తక్కువయ్యా? మేమే ఫామ్ హౌస్లో సాటంగా కూర్చొని మాట్లాడుకోవట్లేదు కదా, ప్రజాభవన్లో కూర్చున్నాం. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి
10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ను మనకు రావాల్సినటువంటి హక్కులలో కొంత ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని మనం సాల్వ్ చేసుకునే ప్రక్రియలో మొదటి స్టెప్గా కూర్చున్నాం. పరిష్కారం అయితే చేసుకోవాలి కదా. విభజన అప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మంచి చెడులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా అవి పెండింగ్లోనే ఉన్నాయి. మా కార్పొరేషన్ ఆస్తులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మేము ఏదైనా ముందుకెళ్దామంటే వెళ్ళని పరిస్థితి ఉంది. అందుకని చెప్తా ఉన్నాను, కొన్ని సమస్యలు మనం ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకునే సమయం వస్తుంది. అది 10 సంవత్సరాల లోపల విభజనలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మనం పరిష్కారం చేసుకోవాలనుకున్నాం. దాంట్లో భాగంగా మనం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. అంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు పోయి చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టింది లేదు, చంద్రబాబు నాయుడు గారికి అయ్యాన్ని బాంచని కాల్మొక్తాను గురు శిష్యులు కానే కాదు, సహచరులు చెప్తా ఉన్నారు. ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో కలిసి పనిచేశాము అనేక సంవత్సరాలుగా. అట్లా చూసుకుంటే కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీలో కూడా కీలక నేత కదా. కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, టీడీపీలో పనిచేశాడు. మరి వాళ్ళని ఏమనాలి? అందుకని నేను చెప్తున్నాను, మనకి ఈ రాష్ట్రం వచ్చింది, ఈ రాష్ట్రానికి ఒక అవకాశం వచ్చింది. ఒక యంగ్ డైనమిక్ లీడర్, యువకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం వచ్చింది. కొత్త తరానికి కొత్త నాంది పలికే సమయం వచ్చింది. కాబట్టి డెఫినెట్గా మన రాష్ట్రం, మన పరిపాలన, మన స్వయ పరిపాలన అనేది మన కోణం మనకున్నది. ఏం పని లేకుండా చేపల పులుసు కోసమో, లేకపోతే రోజా ఇంటికి పోయో, కేటీఆర్ ఇంటికి పోయో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయో, ఆయన వీళ్ళ ఫామ్ హౌస్కి వచ్చో, ఆయన ఫామ్ హౌస్కి పోయో మాట్లాడుకుని సాటుంగా ముచ్చట్లు ఏం లేవు. ఇక్కడ రాష్ట్రం కోసం ఏది మాట్లాడినా, ఎప్పుడు కనబడ్డా, ఎప్పుడు మాట్లాడినా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడతాం. అందరం తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం, దాంట్లో ఎవరం కూడా కాదనట్లేదు. మేము అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసినాం. కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలే ముఖ్యం మాకు, మిగతా అన్ని కూడా సెకండరీ.